సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? సూపర్. ఫైనా. సో చాలా స్టైలిష్గా స్వాగ్గా కనిపిస్తున్నారు. నేను ఎప్పటికీ ఇట్లనే ఉంటాను, ఎప్పటికీ. ఎనీ టైం. ఓకే. సో హాయ్ మ్యామ్. ఓకే, సో స్టార్టింగ్ విత్ యువర్ ఫిలిం, మీ లైఫ్ స్టోరీ అంట. సో అంటే లైఫ్ స్టోరీ తీయాలి అని మీకు ఎందుకు అనిపించింది? ఎందుకు అనిపించిందంటే ఏం చెప్తామండి, ఇప్పుడు నేను చాలా కష్టపడి కొంచెం సంపాదించుకున్నాను కాబట్టి మా అమ్మ నాయన ఏం సంపాదించుకోలేడు, సంపాదించలే వాళ్ళు, నేనన్నా సంపాదించాలి కదా, వాళ్ళని సుఖపెట్టాలి కదా అనేది ఒక నాకు. మన అమ్మ నాయన చాలా కష్టపడ్డారు. ఓకే. కష్టపడి మమ్మల్ని వాళ్ళు సంపాదించకపోయినా నాకు ఒక మంచి జన్మ ఇచ్చారు వాళ్ళు. ఓకే. అట్లా నేను చాలా సంతోషించిన. ఓకే. ఇప్పుడు అమ్మ నాయన లేరు, వాళ్ళ అమ్మ నాయన ఉన్నప్పుడు నేను చాలా బాగా చూసుకున్నా. ఓకే. మా అమ్మనంటే నేను ఒక అరటాకులాగా అట్లా చూసిన నేను. అంటే అలా అంత బాగా నన్ను పెంచారు కాబట్టి వాళ్ళు కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించలే, నన్ను సంపాదించారు. అంతే, అది చాలు కదా, అంతే. ఇప్పుడు ఎవరైనా కానీ పుట్టినప్పుడు అయితే రాము కదా, మనం పుట్టిన తర్వాతనే సంపాదించుకోవాలి. మనది విధానం బట్టి మనం సంపాదించుకోవాలి. కాబట్టి అందరూ కొంచెం చాలామంది అమ్మాయిని ప్రేమించి డబ్బులు ఖరాబ్ చేసుకొని అమ్మాయి చుట్టూ తిరిగి ఏమంటారు లక్షలు పొడగొట్టుకొని అమ్మాయి మళ్ళీ ఈ అబ్బాయిని విడిచిపెట్టి ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోవటము, అట్లాంటి చాలా మనం చూస్తూనే ఉన్నాం. ఓకే. అందుకని ఈ సినిమా చూస్తే ఏమవుతుందంటే వాళ్ళు నిజ జీవితంగా ఎట్లా బతకాలని తెలుసుకుంటారు, డబ్బు విలువ తెలుస్తుంది, ఎట్లా అమ్మ నాయన సపోర్ట్ లేకుంటే ఏ రకంగా వెతుకుతున్నాము అనే దాని గురించి మొదట తెలుసుకొని మనం కూడా అట్లానే సంపాదించుకొని ఒక అమ్మాయిని లవ్ చేయాలి. మనం డబ్బు లేనిది అమ్మాయి రాదు, అంతే. అన్నీ ఉన్నాయి, కొన్ని ఉంటాయి కదా. అందుకనే ఈ సినిమా మొత్తం చెప్పలేము. ఇంకా ఈ సినిమాలో చూస్తే ప్రతి మనిషి తెలివితేటలు పెరిగి అంచెలంచెలుగా వెదిగి కోట్లకు పడిగెత్తాడు వాడు. ఓకే. ఇంకా నాకు అంతకంటే ఎక్కువ వాడలేదు. ఓకే. ఓకే. సో మీ క్యారెక్టర్ వైజ్గా మీరెంత సాటిస్ఫైడ్గా ఉన్నారు ఈ సినిమా వైజ్గా? Like హౌ మచ్ యు ఆర్ satisfied with your character in this film? I love my character, like the way I act, and like everybody is supporting me because of language problem. Language barrier on it. Yeah. Did you face any language barrier in TFA? Yeah, of course, everywhere. If some people are also going some different places, so of course they also taking so much of struggle, everything, right? So like me, I'm North Indian and this is different language, so of course, but I love to learn different languages. So okay, fine, but Fine. fine. Okay. Mr. Reddy not giving me any Mr. Reddy films not giving me any trouble in this. Yeah. Did you set your own dubbing only? No. Try chesara? I try a lot, like I know thoda. If somebody speak, I can understand, but I cannot speak very fluent, like normal. Yes. Okay. సో సార్, మిస్టర్ రెడ్డి అనే టైటిల్ పెట్టారు. రెడ్డి అనేది దేని రిసెంబ్లెన్స్ చేస్తుంది? ఒక క్యాస్ట్నా, లేకపోతే మీ పేరునా, లేకపోతే మీ స్టోరీనా? అది ఆ పేరు పెట్టవలసిన కారణం ఏంటంటే నేను తీసిన సినిమాకి ఏదైతే స్టోరీ ఉందో, నా లవ్ స్టోరీ ఉందో, దానికి ఆ పేరుకు సింక్ అవుతుంది. నా ఈ సినిమాలో ఉన్న స్టోరీకి లవ్ స్టోరీ కాబట్టి 80% లవ్ స్టోరీ ఉంటుంది సినిమా, 20% రియల్ ఎస్టేట్ ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ సంబంధించింది నా తల్లిదండ్రులు ఏం సంపాదించారు, వాళ్ళు నన్ను ఎలా పోషించారు, నేను వాళ్ళను ఎంత బాగా చూసుకున్నాను అనే దాని గురించి నేను ఇలా చాలా క్లియర్గా నేను రాయించాను. నేను ఆ వెంకరెడ్డి గారితో నేను ఈ సినిమా స్టోరీ రాయించాను. ఎందుకంటే మా అమ్మని నేను చాలా బాగా జాగ్రత్తగా చూసుకొని ఆమె చనిపోయేంత వరకు నాకు తెలివి వచ్చిన తర్వాత నేను మా అమ్మ నాయన సుఖపెట్టాను నేను. ఓకే. డన్. అండ్ నాకు తెలియలేని కాలం నాడు మా అమ్మ నాయన ఇదే మాజీద్ నగరు, మా పెద్దనాన్న మా నాన్నలు ముగ్గురు, ఆ ముగ్గుట్లో మా నాన్న చిన్న ఆయన. ఓకే. ఇప్పుడు మా నాయనకు ఇద్దరం, మా నాన్నకు కూడా ముగ్గురు అన్నదమ్ములము, పెద్ద ఆయన లేడు, మా ఇద్దరు అన్నదమ్ములము, మా ఒక చెల్లె. మా నాన్న కూడా నేను చిన్నవాడిని, మా నాన్నలు కూడా ముగ్గురు, ఆయన చిన్న ఆయన. కాబట్టి మా నాన్నలు ఇంకా పెద్దవాళ్ళు ఇద్దరు కూడా మంచి స్థాయికి ఉండేవాళ్ళు, వ్యవసాయము అవన్నీ మొత్తం బాగుండేవాళ్ళు. మా నాయన కొంచెం ఇది కొంచెం మత్తు అట్లా అదేమంటారు
మందు తాగటం కొంచెం అలవాటు ఉంది కాబట్టి మా బాబాయిలు వాళ్ళందరూ ఏం చేశారంటే ఆ జమానాలో 100 రూపాయలు ఇట్లా 50 రూపీస్ అట్లా ఇచ్చి ఆయనతో రాయించుకోరు. అదే సినిమాలు ఉంది. ఓకే. అంత రాయించుకున్న తర్వాత అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇబ్బంది అయిపోయిన తర్వాత మా చెల్లెలకి పెళ్లి చేద్దామని మేము భూమి అమ్మదాన్ని పోతే కూడా కొట్లాటలు పంచాయతీలు ఇవన్నీ అయిన తర్వాత నేను 2 ఎకరాలకు సంతకం పెట్టినా, 2 ఎకరాలకు పెట్టలేదు. అది ఈ సినిమాలు ఉంటుంది. అప్పుడు ఆ పంచాయతీ అయినప్పుడు అందరూ పెద్దలు వస్తే నేను హైదరాబాద్లో ఉంటుంటాను. అప్పటికి నేను ఊళ్ళో ఉన్నాను. నేను తెలివచ్చిన కాడ నుంచి హైదరాబాద్. కొన్ని రోజులు విజయవాడలో ఉన్న, పర్మనెంట్ లంకలో, కొన్ని రోజులు వైజాగ్లో ఉన్న, 70 హాస్పిటల్ ఉంది వైజాగ్లో. అక్కడ ఉన్న తర్వాత బెంగళూరులో రామయ్య కాలేజ్ ఉంటుంది, అయితే డాలర్స్ కాలేజ్. నేను అక్కడ ఒక 1 ఇయర్ ఉన్నా. ఇంకా నేను అంతా అన్ని ఏరియాలు తిరుగుకుంటా నేను ఉండేవాడిని అనమాట. అప్పుడు నేను మళ్ళీ అజీజ్ నగర్కి వచ్చి నా భూమి నేను చేసుకోవాలి కదా, మొత్తానికి 20 లక్షల ఎకరం అవుతుంది, నేను భూమి లేక అంతా నేను ఇట్లా ఉంది. ఓకే, సో అని చెప్పి నేను ఒకసారి వచ్చినప్పుడు బాగా నన్ను భూమి అడగడానికి వచ్చినప్పుడు, ఎవరిదిరా భూమి, ఎక్కడిది నీ భూమి, ఏమనుకుంటున్నావు, మీ నాయన ఎప్పుడో రాజు ఇచ్చాడు నాకు, ఇగో పేపర్లు అని చెప్పి చూపెడతారు. ఓకే. అప్పుడు నేను అట్టెట్లయితుంది, అట్లా కాదు కదా, మా చెల్లెల పేర్లు ఉంది, మీరు ఇట్టెట్లా అంటారు అని చెప్పేసి అట్లా. ఓకే. ఓకే. అట్లా అప్పుడు నన్ను పోలీస్ స్టేషన్ భూమి మీద నేను వచ్చి కూర్చుంటే నన్ను ఒక జీపులు, ఒక రెండు జీపుల నిండా పోలీసు వాళ్ళు వచ్చి నన్ను ఆ భూమి దగ్గర నుంచి పోలీస్ స్టేషన్ దాకా అప్పట్లోనే ఒక కాన్వే లాగా పోయినాం. నా వెంబడి నా దోస్తులు, నా ఫ్రెండ్స్, నా మిత్రులందరూ కూడా ఒక 5-6 కార్లు ఉన్నాయి నా వెంబడి. అందరూ వచ్చి, నేను భయపడలేను అప్పుడు కూడా. పోలీసులు వస్తే నేను భయం ఏం లేదు కదా అని వచ్చాను. వచ్చిన తర్వాత డాక్యుమెంట్ చూపెట్టేటప్పుడు ఆ సిగ్నేచర్ చేసిన డాక్యుమెంట్ చూపెట్టారు నాకు. సిగ్నేచర్ చేయండి చూపెట్టమంటున్నారు. 2 ఉన్నాయి అక్కడ. వాళ్ళు చాలామంది ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. నేను ఎప్పుడు కూడా నేను ఎవరికి భయపడాను, ఒక్కనే ధీటుగా నేను ఎదురిస్తాను. నేను ధైర్యవంతుని కదా, అదే సినిమాలో చూపెట్టిన. అయితే అప్పుడు ఏం జరిగిందంటే పోలీసులు కొట్టారు నన్ను. ఎందుకు కొట్టారంటే, ఆ డాక్యుమెంట్ చూపెట్టకు, అది కాదు కదా, గిది కదా, నేను సంతకం పెట్టింది ఇంట్లో పెట్టినా, అది పెట్టలే, అది చూపెట్టరు పోలీసులకు, అప్పుడున్నా కదా నాకు న్యాయం జరగదని నేను అన్నా అనమాట. అంటే వాళ్ళు ఏమన్నారు, అట్లా నన్ను ఇంకా అట్లా తప్పుదారి పట్టిస్తున్నారు. కోపం వచ్చి వారు గుంజుకొని మా కాలు పనికి ప్రయత్నం చేస్తే గుంజుకున్నారు నా దగ్గర పోలీసులు. అప్పుడు కొట్టారు, అక్కడ బాగా గట్టి కొట్టారు. కొట్టి అలసిపోయారు. నా కళ్ళకే నీళ్ళు కూడా కారలే. నేను ఏడవద్దని ఫిక్స్ అయిపోయినా. నేను తలవారతో ఇట్లా కాలిస్తే కూడా నేను ఒక తలవార గొడ్డలి ఏదైనా కానీ ఒక షాక్తో ఇట్లా కోస్తే కూడా నేను ఏడవద్దని ఫిక్స్ అయితే నేను ఏడవను. నేను మొండోని ఏడవను. అదే చూపెట్టిన అట్లా. అప్పుడు 3వసారి కొడతారా అంటే అప్పుడు ఇక కొట్టలేక వదిలేసింది. ఈ సినిమాలో కూడా సేమ్ అదే డైలాగ్ పెట్టాను, అది రాపిచ్చాను అట్లా. నా టీనేజ్ ఉంటాడు, ఆయన కొడతారు. కొట్టిన తర్వాత నేను అప్పుడు సినిమా మొయినాబాద్ పిఎస్లో ఏమైతే అడిగానో ఆ టీనేజ్ కూడా అదే అడుగుతాడు. మరి ఇంకేమైనా కొడతారా, బట్టలు వేసుకొని అయిపోయిందా చాలా అంటాడు అనమాట. అప్పుడు ఎస్ఐ అనేట ఆయన ఇప్పటికి నాకు ఫ్రెండే, ఇప్పుడు ఏసీపీ ఉండు, ఆయన పేరు ప్రవీణ్ రెడ్డి. వింటాడు. నాకు ఒక డౌట్, అంటే మీ బంధువులు వీళ్ళందరూ ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు కాబట్టి మీరు ఇప్పుడు పేపర్లు ఏదైతే నా పాలోళ్ళు బంధువులు వేరు, బంధువులు అంటే చుట్టాలు అవుతారు. అదే చుట్టాలు పాలోళ్ళు అంటారు తెలంగాణ భాషలో. పాలోళ్ళు, పాలోడు బాయిలో పడితే మీదికే రాయతేస్తా అంటారు చూడు, అట్లా ఇది పాలోళ్ళు. ఓకే. అంటే ఆయన దగ్గర గుంజుకున్న వాళ్ళు భూమి నమ్మకే ద్రోహులు. మన ఆయన తాగే అలవాటు ఉంటే కొన్ని డబ్బులు ఇచ్చి గుంజుకున్నారు. ఇప్పటికి నాకు 2 ఎకరాలు ఉంది అజీజ్ నగర్లో, అది ఇంకా సంతకం పెట్టలే. ఒక 2 ఎకరాలు సంతకం పెట్టాను, కానీ ఇప్పుడు కూడా నేను అది వదిలేసిన. మొన్న 10 డేస్కి మా బాబాయ్తో మాట్లాడుతాను. మా బాబాయ్కి చెప్పిన, బాబాయ్ ఒకసారి సినిమా చూసుకో, మనం అప్పట్లో కొట్లాడాం కదా, నువ్వు మీ ఫ్యామిలీతో అంతా చూసుకో అంటే, చూస్తా బేటా అని మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు కూడా నేను వదిలేసిన. ఒకప్పుడు నాకు డబ్బులు లేవు, ఓకే, నేను కొట్లాడిన, డబ్బులు ఏమన్నా ఇయ్యరు కానీ ఇయ్యలేరు, కొట్టిరు, వదిలేసారు. సరే మీరు మీ న్యాయం మీ ఏం పడి అని చెప్పి ఊరు వదిలేసి వెళ్ళిపోయినా. నాకు కావాల్సినంత అమౌంట్ నేను సంపాదించుకున్నా కాబట్టి నాకు ఇప్పుడు అప్పుడు మొన్న కూడా చెప్పాను, మీరు తినుర్రి, ఉండుర్రి, హాయిగా ఉండుర్రి, సినిమా అయితే చూడుర్రి, నాకు ఆశీస్సులు ఇయ్యరు అని చెప్పిన. అంతే. మీ నమ్మకం ఏంటి, జనాలు ఈ సినిమాని ఎందుకు చూడాలంటే మీ నమ్మకం ఏంటి? అరే వాళ్ళు ఇష్టం ఉంటే చూస్తారండి. ఇప్పుడు స్టోరీ నాకు నచ్చి చాలా బాగుందంటే చూస్తారు కదా. అంతే. మరి వాళ్ళకి ఇష్టం లేనప్పుడు ఎట్లా చూస్తారండి? అంటే మీ యొక్క నాకు నమ్మకం ఉంది. అంటే నేను నిజ జీవితం మొత్తం చూపెడుతున్నాను కదా. అవును. నేను మళ్ళీ సినిమాలు తీసుకోని కాదు కదా. అవునవును. నేను దీని కొరమే సినిమా తీసుకున్నా.
ఓకే. నన్ను నేను ఒక పెద్ద హీరోని కాదు, నేను చదువుకున్నాను కాదు కదా పెద్దగా. అంటే ఇప్పుడు ప్రెసెంట్ స్టోరీ అనేదే హైలైట్ అవుతుంది ఎప్పుడైనా సరే. నేను ఏమంటున్నానంటే సార్, ఇప్పుడు మీరు చెప్పాలి. అవునవును. నేనేందంటే నేను కష్టపడ్డా కాబట్టి నన్ను ఇట్లా అందరు కూడా నన్ను మోసం చేశారు. ఒక మనిషి 100 కోట్లు ముంచాడు, ముంచితే కూడా వానికి పిలిచి బిర్యానీ తినబెట్టినా అని గొడవకు పోలే. ఓకే ఓకేనా? నేను నేను నా భూమి గుంజుకున్నాను కూడా నేను ఏమనలేదు కదా. అంతే. ఇప్పుడు నేను సంపాదించుకున్న నా స్థాయికి నేను ఉన్నా కాబట్టి డన్, నేను హ్యాపీ. అయితే నేను ఈ ప్రజలకి ఏంటంటే ఈ రకంగా మీరు ఉండండి, మీరు మోసం చేసిన కూడా ఏమొద్దని అంటున్నా, ఏమనొద్దు అంటున్నా. అమ్మాయి ప్రేమించిన తర్వాత దొరకకపోతే కూడా ఏమొద్దు అంటున్నా, ఆమెతో ఇప్పటికీ జీవితాంతం ఉండమంటున్నా. అందుకే పెళ్ళి అంటే సెటిల్మెంటో ఒప్పందమో కాదు, జీవితాంతం చివరి వరకు పంచుకోవటం అని రాశాం. సూపర్. అది టీజర్ డైలాగ్, ఆల్ డైలాగ్ కాదు. అంతే కదా. అంతే. ఇప్పుడు అంటే నాకు డౌట్, మీరు పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే కాబట్టి లాస్ట్ డౌట్, అత్తపూర్లో పుట్టిన అదే తెలంగాణనే, కంప్లీట్ పక్కా తెలంగాణ. నాకు డౌట్ అంటే ప్రెసెంట్ జనరల్గా తెలంగాణలో మందు అనేది సాంప్రదాయమా లేకపోతే మందు అనేది ఒక వ్యసనమా? మీరు ఒక పక్క తెలంగాణ వాళ్ళ మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మందు గురించి నాకు సంబంధం లేదు, నేను తాగే అలవాటు నాకు లేదు. అంటే మీరు చూసిన సిచ్యువేషన్స్ నేను చూడను. పుట్టిననే ఈడ, నేను పెరిగిన ఆంధ్రలో, నేను మొత్తం నా నిజ జీవితం నేను నాకు తెలివి వచ్చిన కాడ నుంచి నేను కష్టాలు ఉన్నాయంటే మన ముందు సొక్క మందు నాకేం తెలుసండి. నాకు అసలు ఆ ఎంజాయ్మెంట్ నథింగ్, ఆ ఎంజాయ్మెంట్లో నేను లేను సార్. ఓకే. నేను లేను, నథింగ్. ఓకే. నేను కష్ట జీవితం నాది. ఓకే. అందుకే ఇది సినిమా చూడండి అంటున్నా. అప్పులు చేసిన వాళ్ళందరూ మంచిగా అవుతారు, ఈ సినిమా చూస్తే బాగుపడతారు. ఓకే. ఆ అమ్మాయి వానికి లవర్, అమ్మాయి గిట్ట ప్రేమించి ఉన్నదంటే ఆ అమ్మాయి వెళ్ళిపోతే కూడా నీకు వస్తుంది, ఈ సినిమా చూస్తే వస్తుంది. ఓకే. ఇంకంతకంటే మంచి చాలా బాగుంటుంది స్టోరీ. ఓకే. వాళ్ళు ఒకసారి చూసినట్టు బోర్ రాదు. అంటే అర్థం చేసుకోవాలి చూసి. ఇప్పుడు ఏదో ఇప్పుడు అదే కొన్ని సినిమాలు ఉంటాయి కదా, ఇప్పుడు ఏదో పెట్టి ఇప్పుడు 100 కోట్ల సినిమా అట్లా కాదు ఇది. ఆ సినిమాలు వేరు, అవి పెద్ద లెవెల్, ఆ పెద్ద లెవెల్ అది. ఇదేంటంటే కష్ట సుఖాలు పంచుకునే సినిమా, కష్ట సుఖాలను పంచుకునే సినిమా ఇది. ఓకే. ఇంకంతకంటే నేను చెప్పాలి. అదే నాకు అర్థమైంది. అంటే నేను అడిగింది తప్పులే, వాస్తవం. నువ్వు చెప్పింది అడగాలి, నేను చెప్పాలి. అంటే నేను ఏదో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగా, కానీ ఇది తప్పు. అట్లేం లేదు. నేను తాగుడు సుక్క మందు అనేది నాకు సంబంధం లేదు. ఓకే. నేను సిగరెట్ దాగి ఆడ తాగితే నేను ఆడుంటా. నాకు ఆ దరిదాపులో కూడా నేను పోను, మందు కూడా దరిదాపులో నేను పోను. ఓకే. నాకు అలవాటే లేదు, నేను తాగను. ఓకే. సో అంటే మీరు స్క్రిప్ట్ విన్నప్పుడు కానీ విచ్ ఎలిమెంట్ డూ యూ లైక్ మోస్ట్ ఫ్రమ్ దిస్ ఫిలిం? I really like all script, like All script. all story. I like everything. I like like there is small shot. I really like them. Ante did you find any realities in your by watching in your life, or did you have seen? Yeah, I there is one shot. I slapped one guy, and it's my same life like that only. I slap always. Okay. So finally, if you want to describe Mr. Reddy, so what it would be to the audience? Mr. Reddy, like you're talking about him, yeah? You're talking about the movie. About the movie. About the movie. So right? we'll take both. First you say about him, and He have so much energy, like in this, like everybody is like after pack up very tired, and he have like so much immense energy. Exactly, like he's talking like I said, okay, fine. And he said, if you want something, then I know I'm tired. I will go and sleep like that. Because of after pack up, everybody want to take rest, but he don't want to. He said, okay, if they want to take, okay, more they want. Whatever. So after pack up, after pack up, how can you do the character, right? ఏమన్నా తెలిసిపోయింది నాకు. నేను చాలా అదే ఏమందంటే నేను చెప్తాను. చెప్పండి. ఏమంటుందంటే, నేను షూటింగ్ అయిపోయిన తర్వాత అలసిపోతే నేను రెస్ట్ తీసుకుంటా, కానీ ఈయన మాత్రం రెస్ట్ తీసుకోడు. ఇంగ్లీష్ మీకు అదే చెప్తుంది. నాకు తెలుసాపా సార్, మీరు ఇంప్రెస్ చేస్తున్నారు సార్ నన్ను. ఇంటర్వ్యూకి ప్రతి వాడికి నన్ను. ఓకే. సో అది ఆ కాశీరెడ్డి ఆయన ఇచ్చిన వరం నాకు. అంతే సార్. నాకు చదువులేదు. నేను కాశీరెడ్డి నేను ఒకటే అడిగిన, ఒకరోజు కళలో పోయి అడిగిన, సార్ నాకు అన్ని ఇచ్చావు, తినేకి తిండి ఇచ్చావు, మా అమ్మ మంచి అమ్మ నాన్న ఇచ్చావు, అందరు ఇచ్చావు, మన చదువు ఎందుకు ఇవ్వలేవు అని అడిగిన.
నీ నాలుకేనే నీ కలం రా అన్నాడు. అంతే కదా. ఏది అర్థం కాకపోయినా ఏది అర్థమైనా సరే మీ మాటే మీకు చెల్లుద్ది ఎప్పుడైనా ఎక్కడైనా. గోల్డ్ మీద రాసాక ఎందుకు రాశాను? ఆ భగవంతుడు కాశిరెడ్డి నాయన నాకు ఆ తెలివితేటలు ఇచ్చింది కాబట్టి రాపించాను. అంటే నాకు పెన్ను అవసరం లే, నా నాలుకే నా పెన్ను అంతే. ఓకే, సో ఫైనల్గా మీరు మిస్టర్ రెడ్డి గురించి ఏం చెప్తారు సార్? ఇంకేం చెప్పాలి సార్, ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మిస్టర్ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓకే, జూలై 18 వెయిట్ చేస్తున్నా రిలీజ్. ఆ రోజు మీరు అందరు చూసి మీరే ఎప్పుడు నాకు నేను చెప్పా, మేమే చెప్తాం. అప్పుడు నేనేం చెప్పాలనో సినిమా అంతా చెప్పేసి. ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, నేను అంత మాట్లాడతా మీతో సినిమా చూసిన తర్వాత. ఓకే రైట్, థ్యాంక్ యూ.